నిన్న తిరుపతిలో జరిగిన మీటింగ్లో ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనని సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఆ సభలోనే మహిళలకు ఆడబిడ్డలకు వెన్నుపోటు పొడ్చడం జరిగింది. దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది మహిళలకు వెన్నుపోటు పొడ్చడం జరిగింది. ఎందుకంటే ఏదైతే వీళ్ళు అధికారంలోకి వస్తే ఫస్ట్ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఫస్ట్ పథకమే ఈరోజు ఆడబిడ్డ నిధి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళకు ఇంటింటికి వెళ్లి 1,500 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఆడబిడ్డ నిధిని మేము ఇవ్వలేము అని చెప్పడం అంటే ఇది మహిళలకు ఆడబిడ్డలకు వెన్నుపోటు పొడవడం కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసి సభలు పెట్టుకున్నారు. అది ఏంటి, ఏ సభల పేర్లు కూడా వాళ్ళ నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అని ఈ 3 దాని పేర్లు పెట్టుకుని మహాసభ అని జరుపుకోవడం జరిగింది. ఆ సభకు నిజంగా ఏం పేరు పెట్టాలి అంటే వెన్నుపోటు, సంక్షోభం, మోసం అని ఈ 3 పేర్లు పెడితే కరెక్ట్ గా సూట్ అవుతుందని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎక్కడైతే మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో, ఒకవైపేమో మా పరిపాలన బాగుంది, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం, కాబట్టి 2 సంవత్సరాల్లోనే మేము ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని నెరవేర్చాం, మేము సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాం, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం ఇస్తున్నామని ఒకవైపు మీరు చెప్తూ అదే సభలోనే ఆడబిడ్డ నిధి మేము ఇవ్వలేము అని చెప్పడం నిజంగా ఇది వెన్నుపోటు కాదండి, ఆడపిల్లలకి చేసిన వెన్నుపోటు కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మీకు ఆ రోజు మీరు ఎలక్షన్స్ లో ఎన్నికలలో ప్రచారంకి వచ్చినప్పుడు ప్రతి ఇండ్లు తిరిగి మీకు ఇస్తామమ్మా, ఆడబిడ్డకి ఇస్తామమ్మా అని 1,500 ఇస్తామమ్మా, నెలకు 1,500 ఇస్తామమ్మా అని చెప్పారు. ఎందుకంటే మీరు అనేకమైన సభలలో కూడా చెప్పారు ఏమని, ఈ మహిళలకు వాళ్ళ ఖర్చులు ఎక్కువయ్యాయి, ఆర్థిక భారం పెరిగిపోయింది, కాబట్టి మహిళల పక్షాన మేము నిలబడి ఖచ్చితంగా వాళ్లకు ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పారు. కానీ ఆ రోజు రజనీకాంత్ లాగా హామీలు ఇచ్చారు, రజనీకాంత్ లాగా చెప్పారు, కానీ ఈరోజు గజనీ లాగా మర్చిపోవడం జరిగింది అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆడబిడ్డకి ఇచ్చిన హామీనే మీరు గుర్తుపెట్టుకోలేకుంటే ఆడబిడ్డలు మేము ఉద్ధరిస్తామని చెప్తారు. అది ఎంతవరకు నిజమో అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. మీరు ఇంకా ఏమంటారు, లాస్ట్ రాజమండ్రిలో జరిగిన ఆ మీటింగ్లోనే ఎన్టీ రామారావు గారికి పూలదండ వేసి వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలను చాలా బాగా చూసుకుంటాము, అన్ని హామీలు వాళ్ళకి ఇచ్చినా నెరవేరుస్తామని చెప్పారు. కానీ ఏదైతే మీరు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడ్చారో అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలకు కూడా, ఆడబిడ్డలకు కూడా వెన్నుపోటు పొడవడం జరిగింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు మీ మంత్రులు అందరూ కూడా సైకిల్ వేసుకొని తిరుగుతున్నారు కదా. ఈ మన రామానాయుడు గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ వీళ్ళంతా సైకిల్ వేసుకొని ఇక్కడ తిరుగుతున్నారు. అదే ఇప్పుడు అవే సైకిల్ వేసుకొని మీరు చెప్పారు కదా, మీకు 18,000 ఇస్తాం, 18,000 ఇస్తాము, 1,500 ఇస్తాము అని చెప్పారు కదా. సో మీరు ఇప్పుడు పోయి అడగండి, మీరు ఇప్పుడు తిరగండి, మీరు ఇప్పుడు తిరిగి సెల్ఫీలు తీయండి, ఇస్తారేమో చూస్తాం. ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పారు ఇవ్వాలి కదా, కానీ ఈ రోజు ఇవ్వకుండా మీరు మాట తప్పడం అనేది నిజంగా ఈ ప్రభుత్వానికి మంచిది కాదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంకా చాలా హామీలు ఏదైతే ఇప్పుడు ఇంకా సూపర్ 6 సూపర్ హిట్ అని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఫస్ట్ హామీనే మీరు మహిళలకు మోసం చేశారు, ఇంక ఇవన్నీ ఎక్కడ మీకు సూపర్ హిట్ అయ్యాయని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు, అమలు పరచరు. పోగా ఆడబిడ్డ నిధికి మాత్రం మళ్ళీ పైగా P4 కు అటాచ్ చేశాం, ఆడబిడ్డ నిధిని P4 కు అటాచ్ చేశాం, బంగారు కుటుంబాలకు గుర్తించాము అని ప్రభుత్వం చెప్తుంది, ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఎంతమంది కుటుంబాలను గుర్తించారు, అందులో ఎంతమంది కుటుంబాలు గుర్తించారు, మీరు ఎంతమందికి వాళ్ళ నుంచి ఆడబిడ్డ నిధి ఇస్తారో అని అడుగుతున్నా. కానీ P4 కు
అటు మీరు చెప్పినప్పుడు మీరు ఎన్నికలలో ప్రచారంలో ఏమని చెప్పారు, మేము P4 సపరేట్, ఆడబిడ్డ నిధి సపరేట్ అన్నాడు. ఈ రోజు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, P4 కు ఆడబిడ్డ నిధిని అటాచ్ చేసి చేస్తామంటారు. ఒకసారి అసలు మేము ఆడబిడ్డ నిధే ఇవ్వలేమని, ఆర్థిక భారము రాష్ట్రానికి ఆర్థిక భారం ఇవ్వలేమని ఇంకొకసారి చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఎంతమందిని ఎన్నిసార్లు మీరు ప్రజలను మోసం చేస్తూ అధికారాన్ని చేపడతారో అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇంకా చాలా వరకు ఇంకా మేము అధికారంలోకి వచ్చినాక అన్ని నెరవేర్చాము, 2 సంవత్సరాలకే అన్ని చేశామని వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే నిజంగా అక్కడికి వచ్చిన ఎవరైతే ఆ కార్యక్రమానికి అటెండ్ అయింటారో అక్కడికి వచ్చిన మహిళలు కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఆడబిడ్డ నిధి చెప్తూనే వాళ్ళు నవ్వుతున్నారు. ఆడబిడ్డ నిధే మనం ఇవ్వలేదు కదా, సీఎం గారు ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడుతున్నారని అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఇంకా గొప్పగా ఏం చెప్తారు, ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ధైర్యంగా కాలర్ ఎగరేసుకోవచ్చు, మనం అన్ని సంక్షేమ పథకాలు మనం ఇచ్చాము, అభివృద్ధి మనం చేశాము, మన నాయకులు మనోళ్ళందరూ మన ఎమ్మెల్యేలు కానీ మనోళ్ళందరూ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి కాలర్ ఎగరేసుకొని దర్జాగా ఉండొచ్చు అని ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తున్నారు. నేను ఇదే సందర్భంగా ఆయన అడుగుతున్నా. ఎందుకంటే గతంలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఇంకా మా నుంచి ఏమన్నా సంక్షేమ పథకాలు అందాలా అని ప్రతి ఎమ్మెల్యేకి ఇంటింటికి వెళ్ళి అక్కడ ఇంకా ఏమన్నా మనం చెప్పిన హామీలలో మనం ఏమన్నా ఇంకా ఇవ్వలేదా అని ఆ రోజు మేము అడిగి తెలుసుకొని ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సినట్టు ఇచ్చాము. మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అన్ని హామీలు నెరవేర్చడం జరిగింది. ఈ రోజు మీరు ఏమీ చేయకుండానే కాలర్ ఎగరేసుకొని వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. పాపం వాళ్ళు నిజంగా కాలర్ ఎగరేసుకొని పల్లెలకు కానీ వాళ్ళ దగ్గరికి కానీ వెళ్తే నిజంగా వాళ్ళు కాలర్ పట్టుకుని నిలదీసే పరిస్థితి. ఇది నిజం. ప్రజలలో నిజంగా అంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజు ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తామో ఆ రోజు మనం కాలర్ ఎగరేసుకుని వెళ్తే కూడా ఎవరేమంటారు. ఈ రోజు ఏమీ చేయకుండా కాలర్ ఎగరేసుకుని పోతే మాత్రం వాళ్ళు కాలర్ పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే మీరు మహిళలకు ఇచ్చే మహిళల కోసం ఆడబిడ్డల కోసం ఆడబిడ్డ నిధి తీసుకొచ్చామని చెప్పారో ఖచ్చితంగా ఆడబిడ్డ నిధిని అమలు పరచాలి. ఈ హామీని తప్పకుండా అమలు పరచాలని నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.